పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ భాను డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం పెద్దకూడూరు గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అభిషేక్ భాను మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను విద్యార్థులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు విద్యార్థులపై మరింత భారాన్ని మోపే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఉన్న విద్యా వ్యవస్థను బలహీనపరిచే విధానాలను తీసుకురావడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను రక్షించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని పాలిటెక్నిక్ విద్యా సంస్థల ఎదుట ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమం ఎస్ఎఫ్ఐ ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఈరోజు శక్తి అనే స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఐటీఐలతో ఈరోజు పాలిటెక్నిక్ విద్యని అనుసంధానం చేస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు